హై వ్యూవర్స్, ఈరోజు బోస్టన్ యూనివర్సిటీ వాళ్ళు ఒక విషయాన్ని చెప్పిన విధానం చూస్తే చలికాలం ఎవరైతే స్నానం చేయకుండా ఉంటారో ఇక వాళ్ళకి ఈ వీడియో వచ్చేసి ఇక ఫుల్ ప్లస్ అన్నట్టు, వాళ్ళకి ఒక బూస్టప్ అన్నట్టు. ఏంటి బోస్టన్ యూనివర్సిటీ వచ్చేసి రీసెర్చ్ ఏంటంటే, ఇదిగో చలికాలంలో మీ స్కిన్ ఆల్రెడీ డ్రైగా ఉంటుంది. ఆ డ్రైగా ఉన్న మూమెంట్లోనే స్కిన్ మీద లిటిల్ బిట్ మన శరీరం నుంచి వచ్చి కొన్ని ఆయిల్స్ ఉంటాయి. సో ఇవి మీ శరీరాన్ని పొడిబారి కూడా కాపాడుతాయి. అయినా పొడిబారి దేవుడికి చలికాలం పూట కూడా వేడి నీళ్ళతో స్నానం, చన్నీళ్ళతో స్నానం అంటే చేస్తున్నప్పుడు చర్మం డ్రై అయిపోయింది. అండ్ శరీరం అలసట అనేది పొందకుండా నార్మల్గా ఉంటూ ఉన్న స్నానాలు చేస్తూ ఉంటారు. దానివల్ల కూడా తేడా కొట్టింది. సో శరీరానికి మేలు చేసేవి ఏవైతే ఉంటాయో లిక్విడ్స్, అవన్నీ కూడా ఈ స్నానం చేసినప్పుడు పోతాయి. ఓన్లీ మీ శరీరానికి సంబంధించి దుమ్ముదులి అంటుకున్నప్పుడు, మీ శరీరానికి సంబంధించి చెమట పట్టినప్పుడు అప్పుడు మాత్రం స్నానం చేయండి అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. బట్ నన్ను అడిగితే మాత్రం మిగతా రోజులలో ఉదయం సాయంత్రం స్నానాలు చేస్తూ ఉంటే చలికాలం ఒక పూటనే ఖచ్చితంగా అయితే చేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా 365 రోజులలో చెమట పట్టింది శరీరానికి అంటే ఖచ్చితంగా స్నానం అయితే చేయండి. అండ్ నేను క్రాస్ చెక్ చేసిన ప్రకారం, నాకు డాక్టర్లు పెద్దవాళ్ళు చెప్పిన ప్రకారం ఉదయం పూట చన్నీళ్ళ స్నానం అత్యుత్తమం, సాయంత్రం పూట గోరువెచ్చని నీటితో చేయడం బెస్ట్ అని చెప్తా ఉన్నారు. మీకు తెలిసిన డాక్టర్లు మీకు పెద్దవాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఫాలో అవ్వండి. స్నానం అయితే రోజుకి ఒక్కప్పుడు ఖచ్చితంగా చేయండి. ఇంట్లోనే ఉంటున్నాము, ఏటి వెళ్ళట్లేదు అనుకున్నప్పుడు మినిమం ఎక్సర్సైజ్ ఏవోటి చేస్తారు కదా, అవి చేశాక కొంచెం శరీరానికి చెమట వచ్చింది, అప్పుడైనా స్నానం అయితే చేయండి. ఆ బోస్టన్ యూనివర్సిటీ వాళ్ళు చెప్పింది ఏంటంటే మనకు సెట్ కాదు, అబ్రాడ్లో ఉన్నటువంటి ఆ చల్లని ప్రాంతం వాళ్ళు ఇళ్లలోనే ఉంటూ ఉంటారు, అటు చెమట పట్టదు, ఏం పట్టదు, దుమ్ముదులు ఏం ఉండదు, వాళ్ళకి సెట్ అది మనకైతే సెట్ కాదు.